హాయ్ గుడ్ ఈవినింగ్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే లగ్రేంజియన్ అప్రోచ్ మెథడ్స్. సో ఆల్రెడీ ఈ లగ్రేంజియన్ అప్రోచ్ మెథడ్ గురించి లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ అనేది చేసాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లగ్రేంజియన్ అప్రోచ్ మెథడ్ అనేది. సో దీంట్లో మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది కూడా మనం ఏ విధంగా మనం డిస్కస్ చేసాం. అక్కడ position vector is the function of initial position vector to and time గా మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో అంటే పొజిషన్ వెక్టర్ is the function of position vector is the initial position vector and time గా మనం తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, అంటే లగ్రేంజియన్ లో పొజిషన్ వెక్టర్ అనేది మనం తీసుకుంటాం. ఈ పొజిషన్ వెక్టర్ అనేది ఏంటి? ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం, ఈ రెండింటిని మనం కన్సిడరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి జనరల్ గా మనం ఈ లగ్రేంజియన్ కానీ లేదనుకుంటే ఈలైన్ అప్రోచ్ మెథడ్ నుంచి కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. ఓకే, సో ఈ వెలాసిటీ వెక్టర్, సో ఇక్కడ నుంచి వెలాసిటీ వెక్టర్ అంటే ఏంటి ఇక్కడ? అండ్ అగైన్, సో వాట్ ఈస్ వెలాసిటీ? డిస్ప్లేస్మెంట్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ, చేంజ్ ఆఫ్ టైం, అంతే కదా? డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ చేంజ్ ఆఫ్ టైం. సో కాబట్టి సో దీన్ని మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ? డి బై డిటి ఆఫ్ పొజిషన్ వెక్టర్ గా మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. ఏమా? సో దీన్ని మనం వెలాసిటీ వెక్టర్ అని అంటాం. సో దీనితో పాటు అండ్ అగైన్ యాక్సిలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఏంటి? చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం ఇస్ ద యాక్సిలరేషన్. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ? యాక్సిలరేషన్ వెక్టర్ ఈక్వల్స్ టు సో డి బై డిటి ఆఫ్ వెలాసిటీ వెక్టర్. సో ఈ విధంగా రాయటం అనేది జరిగింది. అంటే ఈ రెండింటిని లగ్రాంజియన్ ఈక్వేషన్ ఆర్ లగ్రాంజియన్ అప్రోచ్ నుంచి కానీ లేదంటే ఈలర్ ఈక్వేషన్ నుంచి కానీ ఓకే, ఈ కైనమాటిక్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. ఏమా? సో ఇప్పుడు వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇక్కడ జనరల్ గా మనం ఒక 3 కోఆర్డినేట్స్ అనేవి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్ కోఆర్డినేట్స్ అనేది ఉంటుంది, y కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్, అంటే x డైరెక్షన్, y డైరెక్షన్ అండ్ z డైరెక్షన్. ఓకే, సో ఈ x డైరెక్షన్ లో u వెలాసిటీ అనేది ఉంటుంది, ఇక్కడ v వెలాసిటీ అనేది ఉంటుంది, ఇక్కడ w వెలాసిటీ. సో u, v, w ఆర్ ద వెలాసిటీ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్ x అండ్ y అండ్ z డైరెక్షన్స్ లో మనం డిఫరెంట్ వెలాసిటీస్ అనేది మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ వెలాసిటీస్ లో మనం తీసుకునేటప్పుడు ఈ వెలాసిటీ అనేది మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నుండి మనం తీసుకునేటప్పుడు u ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అగైన్ u అనేది సో dx బై dt గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఎందువలన u అనేది ఆల్రెడీ ఇది ఎక్స్ డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్ అని అన్నాం. సో ఎక్స్ డైరెక్షన్ లో u వెలాసిటీ, y డైరెక్షన్ లో v వెలాసిటీ, z డైరెక్షన్ లో w వెలాసిటీ అనేది ఉందని అన్నాం. అంటే ఇన్ ఎక్స్ u వెలాసిటీ అనేది ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో 1 2 3 4 ఈ విధంగా మనం తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. కాబట్టి సో dx బై dt గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ డిస్ప్లేస్డ్ ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం ఇన్ వెలాసిటీ. సిమిలర్లీ సో v అనేది తీసుకోండి, v అనేది ఏంటి? అండ్ అగైన్ dy బై dt గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అగైన్ w ఈస్ ద సో dz బై dt. సో దీస్ ఆర్ ద వెలాసిటీ కాంపోనెంట్స్ ఇన్ x అండ్ y అండ్ z డైరెక్షన్ లో మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకేమా? సో అగైన్ సిమిలర్లీ యాక్సిలరేషన్ అనేది ఏంటి ఇక్కడ? చేంజ్ ఆఫ్ వెలాసిటీ over the change of time is called acceleration.
సో కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ అనేది కూడా ఇక్కడ మనం యాక్సిలరేషన్ ఏ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఏ ఇన్ వై డైరెక్షన్ అండ్ ఏ ఇన్ జెడ్ డైరెక్షన్. యాక్సిలరేషన్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఉండేటప్పుడు, యాక్సిలరేషన్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఉండేటప్పుడు అండ్ వై డైరెక్షన్ లో ఉండేటప్పుడు అండ్ జెడ్ డైరెక్షన్ లో ఉండేటప్పుడు దీని యొక్క యాక్సిలరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇన్ ఎక్స్ అండ్ వై జెడ్ డైరెక్షన్ లో. సో కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఏ ఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిటి. సో యు కాబట్టి సో డిఎక్స్ బై డిటి గా ఇక్కడ మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ in x direction acceleration. Similarly, so ay equals to d square y by dt square and a z acceleration in z direction lo d square z by so dt square. So these are the acceleration in x and y and z direction lo accelerations అనేది సో ఈ విధంగా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇది లాస్ట్ క్లాస్ వరకు మనం డిస్కస్ చేసిన Lagrangian approach method and mathematical analysis. Okay, and now Eulerian approach methods. So ఈ Eulerian approach method అనేది ఏంటి అని ఒకసారి చూసినట్లయితే, in this approach, that means in the Eulerian approach method, fluid motion is defined. Fluid motion అనేది ఏ విధంగా ఉంటుంది? By analyzing the kinematic behavior of various fluid particles passing through the various fixed points in a control volume. Okay, అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం చూడండి. సో Eulerian approach methods లో in this Eulerian approach fluid motion is defined. Eulerian approach లో fluid motion అనేది ఏ విధంగా మనం డిఫైన్ అనేది చేసుకుంటాం? By analysis అనేది చేయాలి. సో బై అనలైజింగ్ ద కైనమెటిక్ బిహేవియర్ ఆఫ్, సో ఇక్కడ కైనమెటిక్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకే, అంటే ఆల్రెడీ మనం లగ్రాంజియన్ అప్రోచ్ మెథడ్ లో మనం ఆల్రెడీ చూసాం, అక్కడ ఉన్న బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దాని యొక్క వెలాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, యాక్సిలరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో దీంట్లో కూడా సో ఇట్స్ డిఫైన్ అనలైజింగ్ ద కైనమెటిక్ బిహేవియర్ ఆఫ్ వేరియస్ ఫ్లూయిడ్ పార్టికల్స్. సో వేరే ఫ్లూయిడ్ పార్టికల్స్ అనే బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్స్ పాసింగ్ త్రూ ద వేరియస్ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, ఇన్ ఏ కంట్రోల్ వాల్యూమ్. అంటే ఒక కంట్రోల్ వాల్యూమ్ గుండా, ఒక కంట్రోల్ వాల్యూమ్ లో ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా సో మనం తీసుకున్న ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేది ఫ్లో అనేది జరిగేటప్పుడు సో అక్కడ ఉన్న వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో ఈ మెథడ్ ని మనం Eulerian అప్రోచ్ మెథడ్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్స్ అనేది ఫ్లయింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్స్ అనేది ఫ్లయింగ్ అనేది జరుగుతుందంటే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది తీసుకోవాలి. ఇట్స్ కైనమెటిక్ బిహేవియర్ ఆఫ్ వేరియస్ ఫ్లూయిడ్ పార్టికల్స్, వేరియస్ డిఫరెంట్ బర్డ్స్ ఫ్లూయిడ్ పార్టికల్ పాసింగ్ త్రూ ద వేరియస్ ఫిక్స్డ్ పాయింట్స్. అంటే ఒకే ఫిక్స్డ్, మనం ఏదైతే టార్గెట్ అనేది ఇచ్చామో ఆ ఫిక్స్డ్ పాయింట్స్ గుండా ఇన్ ద కంట్రోల్ వాల్యూమ్ లో. అంటే ఇలా మనం ఒక కంట్రోల్ వాల్యూమ్ అనేది తీసుకోండి, ఇది ఒక కంట్రోల్ వాల్యూమ్. ఓకే, సో ఇలా కంట్రోల్ వాల్యూమ్ లో ఎనీ ఒక ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఇలా ఒక 3 ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి తీసుకోండి. ఈ ఫిక్స్డ్ పాయింట్స్ గుండా ఈ బర్డ్స్ అనేది ఓన్లీ ఏదైతే మనం ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి తీసుకున్నామో ఆ ఫిక్స్డ్ పాయింట్స్ గుండా బర్డ్స్ అనేది ఫ్లో అనేది జరిగేది. సో ఇది జరుగుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది అండ్ యాక్సిలరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో ఈ మెథడ్ అనేది ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ లగ్రాంజియన్ అప్రోచ్ మెథడ్ కి యూలెరియన్ అప్రోచ్ మెథడ్ కి డిఫరెన్స్ అనేది ఏంటి? లగ్రాంజియన్ అప్రోచ్ మెథడ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ అనేది మనం ఇండివిజువల్ గా అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఆ పార్టికల్ తో విత్ రెస్పెక్ట్ టు పార్టికల్ వీఆర్ ఆల్సో మూవింగ్, మనం కూడా ఆ పార్టికల్ తో మూవింగ్ అనేది జరగాలి. అండ్ దెన్ క్యాలిక్యులేషన్ అనేది దానికి వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ సో వాట్ ఈస్ ద ప్రాసెస్ గోయింగ్ అనేది మనం క్లియర్ గా మనం అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేది వెరీ బల్కీలో ఉంటాయి, అట్ ద సేమ్ టైం బిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేయలేం. సో ఇట్ ఈస్ ద డిఫికల్ట్ ప్రాసెస్.
కాబట్టి ఇక్కడ యులేరియన్ మెథడ్ అనేది యులేరియన్ అప్రోచ్ మెథడ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ యులేరియన్ అప్రోచ్ మెథడ్ అనేది ఏంటి ఇక్కడ? సో ఇట్స్ డిఫైన్డ్ అనలైజ్ ద కైనెమాటిక్ బిహేవియర్ ఆఫ్ వేరియస్ ఫ్లూయిడ్ పార్టికల్స్ పాసింగ్ త్రూ ద వేరియస్ ఫిక్స్డ్ పాయింట్స్. ఓకే, ఇది కంట్రోల్ వాల్యూమ్. ఇలా మనం ఒక కంట్రోల్ వాల్యూమ్ అనేది తీసుకుంటే ఈ కంట్రోల్ వాల్యూమ్ లో కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ అనేది మనం బర్డ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి బర్డ్స్ అనేది ఈ ఫిక్స్డ్ పాయింట్స్ వల్ల ఫ్లో అయ్యేటప్పుడు దీని యొక్క వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఏ విధంగా ఉండదు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ సో జనరల్లీ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఈ ఎస్పెషల్లీ ఇన్ కైనమెటిక్స్ లో కైనమెటిక్ ఫ్లోస్ లో ఈ యొక్క యులేరియన్ అప్రోచ్ మెథడ్ అనేది జనరల్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యాక్సిలరేషన్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకోండి, సెకండ్ ఎగ్జాంపుల్ అండ్ అగైన్ ఒక క్లాస్ రూమ్ తీసుకుంది. ఓకే, సో ఈ విధంగా క్లాస్ రూమ్ అనేది ఉంది. ఈ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అనేది బయటకు వస్తున్నారంటే సో దిస్ ఇస్ ద వాల్యూమ్, ఇది కంట్రోల్ వాల్యూమ్. ఈ కంట్రోల్ వాల్యూమ్ నుండి ఒక లైన్ గా వెళ్ళండి అని అన్నాం అనుకోండి. లైన్ గా వెళ్ళండి అంటే ఏంటి? ఒక వే అనేది ఇచ్చాము. ఓకే, సో ఈ విధంగా మనం ఒక వే అనేది ఇచ్చేటప్పుడు ఆ క్లాస్ రూమ్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా అదే లైన్ గుండా వచ్చినట్లయితే సో ఈజీగా అక్కడ వాడి యొక్క స్టేటస్ ఏంటనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇది సింపుల్ గా యులేరియన్ అప్రోచ్ మెథడ్. ఓకే, ఇప్పుడు మ్యాథమెటికల్ అనాలిసిస్ ఇన్ యులేరియన్ మెథడ్. సో ఏ విధంగా ఉంటుంది అంటే సో velocity vector is the function of position vector and time. ఓకే, ఒకసారి అక్కడ చూడండి లాగ్రాంజియన్ లో పొజిషన్ వెక్టర్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ వెలాసిటీ వెక్టర్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం. ఓకే, అక్కడ మనం చూసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్ పార్టికల్ తో మనం కూడా మూవ్ అవ్వాలి. మూవ్ అవుతూ దాని యొక్క వెలాసిటీ ఏంటి, యాక్సిలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఇలా మనకు అవసరం లేదు. ఓకే, సో అందుకే దీన్ని మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ గా మనం తీసుకోవడం అనేది జరిగింది. సో వెలాసిటీ వెక్టర్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం. ఓకే, సో దీనికి ఇంకా క్లియర్ గా మనకి వెలాసిటీ వెక్టర్ అనేది మనకు తెలుసు. సో వెలాసిటీ వెక్టర్ అనేది ఏంటి? u I cap ప్లస్ v j cap ప్లస్ w k cap. సో ఇదే కదా వెలాసిటీ వెక్టర్ అనేది. ఓకే, సో ఇది వెలాసిటీ వెక్టర్ అనేది. ఈ వెలాసిటీ వెక్టర్ లో సో వాట్ ఈస్ u, వాట్ ఈస్ v, వాట్ ఈస్ w అంటే సో u is the function of x, y, z and t. సో ఇక్కడ x, y, z అనేది పొజిషన్ వెక్టర్ అండ్ టైం t. ఓకే, u is the function of పొజిషన్ వెక్టర్ అండ్ టైం t. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ అనేది ఏ పొజిషన్? x, y, z డైరెక్షన్ పొజిషన్స్. ఓకే, అండ్ సిమిలర్లీ v equals to, that means v is the function of x, y, z and t. Similarly w equals to, that means w is function of x, y, z and t. So these are the velocity components in x and y and z directions. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న వెలాసిటీ కాంపోనెంట్స్ అనేది ఓకే, ఇక్కడ మనం తీసుకున్న వెలాసిటీ కాంపోనెంట్స్ అనేది u డైరెక్షన్ లో u ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ x, y, z డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి అండ్ టైం. సో పొజిషన్ వెక్టర్ అండ్ టైం అని అన్నాం. సో ఒక ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఎగ్జాంపుల్ సో u అనేది సో 3x, y, z and t. So that means u is the function of x, y, z, t is the function of. That means u is the function of position vector and time t. Okay, and so v equals to 6x square y plus z t and w equals to 5x plus xy plus 6z. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకోవచ్చు. ఇవి ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్స్ XYZ డైరెక్షన్ లో. ఓకే,
సో కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అనేది ఈ విధంగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. అగైన్ magnitude of velocity vector. So magnitude of velocity vector equals to, so magnitude of u and magnitude of v and magnitude of w, square 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 plus plus under root. So this is the magnitude of velocity vector. సో దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏంటి ఇక్కడ వెలాసిటీ వెక్టర్ అనేది 3xy i cap plus 6z j cap plus 5xyz k cap. Velocity vector at 112 x y z. 112 అంటే x y z. సో ఇక్కడ ఫస్ట్ u అనేది ఏంటి ఇక్కడ u ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ 3xy is the u cap, u i cap, v j cap, w k cap. సో కాబట్టి u అనేది 3xy, v is the 6z, w is the 5xyz. ఓకే, ఇప్పుడు చూడండి. సో 3x అంటే 1, y అంటే 1 ఈక్వల్స్ టు 3, 6z అంటే 2, 12, 5, 1, again 1, again 2, so 10. ఓకే, సో ఇప్పుడు మనకి magnitude of velocity vector, so v bar equals to root of magnitude of u square plus magnitude of v square plus magnitude of w square. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 3 square plus 12 square plus 10 square. ఓకే, సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తే రూట్ ఆఫ్ 9 plus 144 plus 100. Okay, so this is the magnitude of velocity. Okay, ma, clear?